ఈ రోజైతే మాత్రం అసలు మర్చిపోలేని రోజనమాట నా లైఫ్‌లోని. నేను నా చేతులతో నేనే నా జుట్టు మొత్తం నాశనం చేసుకున్నాను చూసారు కదా! యాక్చువల్‌గా నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది కేవలం జుట్టు చిక్కు తీసుకుందాం అనుకున్నాను. కానీ అసలే ఏంటో టాపిక్ మీద స్టార్ట్ చేశాను కానీ ఎందుకు కట్ చేసేసానో తెలియకుండా కట్ చేసేసానండి. యాక్చువల్‌గా జుట్టు లోపల ఏమైందంటే ఉండగట్టేసిందనమాట. నేను చిన్ని బేబీతో ఉండడం వల్ల నైట్ హెడ్ బాత్ చేసేసి పడుకుని పోయాను అలాగా. మీకు చెప్తే నమ్మరు కానీ ఖచ్చితంగా నన్ను కొంతమంది తిడతారు. ఒక వారం రోజుల నుంచి జుట్టు అసలు నేను దువ్వుకోవట్లేదనమాట. అంటే జడ కూడా వేసుకోలేదు. ఇంక పాపతో సరిపోయిందనమాట నాకు. అలా ఉండిపోవడం వల్ల ఏమైందంటే లోపల జుట్టు లోపల మొత్తం ఉండగట్టేసి జిగురుగా అయిపోయింది. అది రోజు రోజుకి ఇంకా ఎక్కువైపోతుంది చిక్కంతాను. అక్కడ జుట్టు మొత్తం పాడైపోయిందనమాట. నేను ఎప్పుడు అలా చేసుకోనండి. చాలా అలర్ట్‌గా ఉంటాను. కానీ ఎందుకు ఈసారి ఇలా చేశానో నాకు అర్థం కావట్లేదనమాట అసల. చాలా బాధ అనిపించిందండి. ఆ ఉండకట్టింది ఏం చేశాను మొత్తం కట్ చేసేసాననమాట జుట్టు లోపల. సో, మిగతా హెయిర్ మొత్తం కూడా లాంగ్ ఎదుగుతుంది. నేను కట్ చేసిన హెయిర్ మాత్రం షార్ట్‌గా ఉండిపోతది కదా! సో, ఇలా చేసేసాను ఏంటా అనిపించిందండి. నేను మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి. ఇది నాకు ఇంకా గుర్తుగా ఉండిపోయి అమ్మో! ఇలా చేసుకోకూడదని నాకే అనిపిస్తది. మీరు కూడా ఇలా చేయొద్దండి. ఒకవేళ మీ జుట్టు కానీ మనకి ఇలా జిగురు పట్టేసి ఉండగట్టేస్తా ఉంటది ఒక్కోసారి ఏ తప్పు లేకపోయినా గానీ. ఏ మిస్టేక్ చేయము. ఎంతో ప్రేమగా చూసుకుంటాం కదా జుట్టుని. ముఖ్యంగా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్త చూసుకుంటారు. మీలో కొంతమందికి తెలుసు నాకు హెయిర్ అంటే ఎంత ఇష్టమో. కానీ ఈరోజు ఇలా జరిగిపోయింది. ఇంకెప్పుడు ఈ మిస్టేక్ చేయకూడదు. ఇలా అయ్యిందంటే గనక అవిసె గింజలు నీళ్ళలో మరిగించి అది అప్లై చేసుకుంటే జుట్టు చిక్కు వెంటనే వచ్చేస్తదట. అబ్బే! మనకు అయన్నీ అప్పుడు తెలియలేదు. నేను ఇంక చిక్కు తీసాను. కత్తిరి తెచ్చుకున్న కాస్త కట్ చేద్దాం అనుకున్నాను. మొత్తం కట్ చేసేసాను. యాక్చువల్‌గా అసలు కట్ చేద్దామన్న ఆలోచనే లేదనమాట. ఎందుకు అంటే చిక్కు తీసాను. ఇంక నాకింకా ఆ ప్లేస్ ఇంక చిక్కు రావట్లేదు. ఏం చేస్తామండి ఇంకా. మెంటలొచ్చేసిందనమాట. సో, నేను నా చేతి ద్వారా చేసుకున్నాను. ఇలా చేసుకోకూడదని నిజంగా నాకు ఈ వీడియో బాగా పనిష్మెంట్ అనమాట. చూసారు కదండీ ఎంత కట్ అయిపోయి అక్కడ ఎంత పట్టేస్తే ఇంక చిక్కేమొస్తది. ఎంత గట్టిగా తీసినా రాదు. హెడ్ బాత్ చేశాను. ఆయిల్ అప్లై చేశాను. ఎన్ని చేసినా చిక్కు అనేది అసలు రాలేదనమాట. మరి ఈ వీడియో ఎందుకు తీసుకున్నారని అడగొచ్చండి. ఈ వీడియో వచ్చేసి వ్లాగ్‌లోదనమాట. మీరు అడిగారు కదా ఫుల్ డే రొటీన్ బేబీతో ఎలా చూపించండి అని చెప్పి. ఇది ఫుల్ డే రొటీన్‌లో షూటింగ్. సో, వ్లాగ్ రూపంలో స్టార్ట్ చేశాననమాట ఈ వీడియో. కానీ ఇలా కట్ చేసేయడం వల్ల నేను ఇంకా వ్లాగ్ అక్కడితో స్టాప్ చేసేసి వీడియో పోస్ట్ చేశాననమాట. యాక్చువల్‌గా ఇది నాకు చాలా పెద్ద పనిష్మెంట్ అండి. ఇంక నా హెయిర్ మొత్తం కూడా లాస్ అయిపోయినట్టుగా బాధ అనిపించింది. సో, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అని కూడా అనిపించిందనమాట. సో, అందుకని ఈ వీడియో నేను షేర్ చేయడం జరిగిందండి. సో, స్పెసిఫిక్‌గా ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్క లేడీ ఫేస్ చేసేది ఏంటంటే హెయిర్ లాస్ అనమాట. యాక్చువల్‌గా హెయిర్ లాస్ అందరూ అవుతూ ఉంటారు. నాకు హెయిర్ లాస్ అనేది ఎక్కువ లేదు. ఐయామ్ హ్యాపీ అనుకొని ఇన్ని రోజులు నేను చాలా సంతోషంగా ఉన్నాననమాట. కానీ ఇదిగోండి ఈరోజు ఇంకా ఆ దిష్టి ఏం తగిలిందో తెలీదు కానీ మొత్తం హెయిర్ లాస్ అయ్యి మొత్తం జుట్టు అంతా ఊడిపోయింది. మిగతాది మొత్తం నేనే కట్ చేశానండి. మీకు చూపించలేదు కానీ అసలు షూట్ చేయడం మా చెల్లి వీడియో తీస్తూనే షాక్ అయిందనమాట. అక్క కట్ చేయొద్దు అంటూనే ఉంది. నేను ఆ ఉండలు కట్టినవన్నీ కొంచెంగా కట్ చేసేసాను. కట్ చేసేయడంతో ఆ ప్లేసులు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. హోల్స్‌లా పడిపోయాయి అనమాట హెయిర్ లోపల. సో, మళ్ళీ ఏదో విధంగా ఇంకా ఏం చేసినా అది గ్రోత్ అవ్వడానికి టైం పడతాయి కాబట్టి ఇంక తప్పదు. ఇంకా నేను నా చేతులతో చేసుకున్నాను కాబట్టి. సో, మీరెలా చేయొద్దండి. అవిసె గింజలు వాటర్‌ని మన హెయిర్‌కి అప్లై చేసుకుంటే చిక్కు మొత్తం వచ్చేస్తది. అంటే జిడ్డుగా ఉంటాయి కదా! సో, దానివల్ల వచ్చేస్తాయంట. అలోవెరా కూడా పర్వాలేదు అనుకుంటున్నాను. అది కూడా జిడ్డుగానే ఉంటుంది కాబట్టి. సో, ఇలాగే ఎవరికైనా జరిగితే ఇలా చేయొద్దని చెప్పడానికి ఈ వీడియో అనమాట. సో, అవిసె గింజలు కానీ అలోవెరా కానీ రాసేసి ఆ ఉండలు జిడ్డు కట్టేస్తుంది హెయిర్. ఒక్కొక్కసారి ఉండలు కట్టేస్తుంది మనకు తెలియకుండానే. నాకు ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందండి ఇలాగా జిడ్డుగా కట్టేసింది అనమాట. సో, అప్పుడు అలాగే కట్ చేస్తాము. ఫైనల్ మళ్ళీ ఇప్పుడనమాట. సో, ఇలా చేయొద్దు ఎవరు కూడా అని చెప్పడానికే అండి. సో, ఎలా అయితేనే చిక్కు మొత్తం తీసాక ఎంత హాయిగా ఉందంటే తలపోటు కూడా తగ్గిందనమాట. ఇంక జడ వేసేసుకొని ఇంకెప్పుడు నా తలని చిక్కెట్టుకోకూడదన్నంత భయం వేసిందనమాట నాకు.